యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. అంతటా అందరూ మారుమనసు పొందాలని దేవుని ఆజ్ఞ, దేవుని వాక్కులను చూస్తాం. అందరూ కూడా మారుమనసు పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశము. ఎవరు కూడా విడిచిపెట్టబడకూడదు. అందరూ కూడా పరలోక రాజ్యం చేరుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా మారుమనసు పొందాలని మరి యేసుప్రభు గారు ఆయన కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చి మరి మనుషులందరి కొరకు, మానవులందరి కొరకు, ఇంతకుముందు పుట్టినవారు, ఇక పుట్టబోయేవారు, ఇప్పుడున్న వారందరి గురించి కూడా మరి ఆయన సిలువ మీద రక్తాన్ని చిందించి ఉన్నారు. ఆయన రక్తం చేతనే ప్రతి ఒక్కరికి కూడా పాప విమోచన కలుగుతుంది. అందుకనే దేవుని వాక్యం ఇంకో మాట ఉంది, పాపను క్షమించడం అధికారం కలిగిన దేవుడు అని కూడా దేవుని వాక్యం చూస్తాం. కాబట్టి పాపాన్ని క్షమించడానికి ఆయనకి మాత్రమే అధికారం ఉన్నది. ఇంకెవరు కూడా పాపాన్ని క్షమించలేరు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నని ఆయన చెప్తున్నారు. కాబట్టి ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆయనలో సత్యం అనేది, ఆయన జీవం గల దేవుడు, ఎప్పుడూ జీవించే దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరికి జ్ఞాపం చేసుకోండి, గమనించండి. మరి మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొందటం అంటే ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. చేసిన పాప నిమిత్తి పశ్చాత్తాపడాలి. హృదయాంతరంగంలో నేను చేసిన తప్పు, పొరపాటని మీలో ఒక మరి వేదన, బాధ, చింత కలుగుతుంది. అదే పశ్చాత్తాపం. ఆ విధంగా పశ్చాత్తాపం కలిగి ఉంటే కనుక దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. దేవుడు నూతనమైన మనసును, నూతనమైన హృదయాన్ని మీకు అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రతి గురువు జ్ఞాపం చేసుకోండి, ఎంత మాత్రం ఆలస్యం చేయదు. ఎందుకంటే అంత్య దినంలో ఉంటున్నాం. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరు కూడా ఏం చెప్పలేని పరిస్థితులు ఉంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు మరి సిద్ధంగా ఉంటే ఆయన రాకడ పరిచయం కూడా మరి మహింసరంతో దేవుని దగ్గరికి చేరుకుంటాం. లేదా ఒకవేళ దేవుని పిలుపు ఉంటే కూడా దేవుని దగ్గరికి ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి చేరుకుంటారు. కానీ విడువబట్ట భయంకరము, ఘోరమైన దేవుని వాక్యం చూస్తున్నాం. విడిచిపెట్టబడిన వారు రొమ్ము బాధకుని ఏడుస్తారని కూడా దేవుని వాక్యం చూస్తున్నాం. విడిచిపెట్టిన ప్రతి ఒక్కరు కూడా మరి నిత్య నరకానికి మరి సాతాను లాక్కుని పోతాడు. కాబట్టి గమనించండి, నిర్లక్ష్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరి మారుమనసు పొందడం త్వరపడి ఈరోజే మీరు దేవుని సన్నిధిలో మోకరించండి, ప్రార్థన చేయండి. దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. వాక్యాన్ని ప్రతిదినం చదవండి. ప్రతిదినం ఉదయకాలం లేచి మొదటి స్థలం దేవునికి ఇచ్చి దేవుని సన్నిధిని మీరు గడపండి. ఆయన సన్నిధిని అనిపించండి. ఆయన శక్తిని, పునరుద్ధరణ శక్తిని మీకు అనుగ్రహిస్తాడు. ఆయన పునరుద్ధరణ శక్తి మీకు అనుగ్రహించడం చేత ప్రతి దినం కూడా మీరు పాపాన్ని సులువుగా జయించగలుగుతారు. ప్రతి దినం కూడా ప్రార్థన చేయాలి. శోధన జయించే శక్తి కావాలని దేవుని అడగండి. ఆయన మంచి శక్తిని మీకు అనుగ్రహిస్తారు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.